సో జనరల్గా నీకు కోపం వస్తుందా? ఎప్పుడైనా అఘోరి మీద కోపం వచ్చిందా ఆ వర్షిని? ఊరికే సరదాగానో మామూలుగానో అలిగేవా ఎప్పుడైనా అఘోరి మీద? ఎప్పుడు అలగలే. అలిగింది, చికెన్ తెప్పకపోతే అలుగుతుంది. అంటే ఇప్పుడు నాకు చికెన్ తినాలనిపిస్తుంది అంటే సరే తీసుకుందాం ఒక 15 minutes ఆగు, భక్తులు ఎవరన్నా వచ్చినప్పుడు లేకుంటే ఇంకా ట్రావెలింగ్ లాంగ్ వెళ్ళేటప్పుడు లేదు ఇప్పుడు నాకు కావాలంటది. సరే లొకేషన్ చూస్తా గానీ అంటే లేదు లేదు నాకు ఇప్పుడే కావాలంట. ఇంకా రిటర్న్ తిరిగే వరకు ఇలా డోర్ కాడ కూర్చొని ఇలా ఉంటది ఇంకా అంతే. అదేదో చాలా మంచి, చాలా జెన్యున్ గా ఉంటది. హ్యాపీగా నాకు దొరకడం అదృష్టం, అంతే నా అదృష్టం. అంటే నాకు ఒక తోడు వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే నాకు తోడు నా తల్లిదండ్రికి దగ్గరికి పోయినా ఉంటారు, లేకపోతే శివయ్య కాళీమాత ఎప్పుడూ ఉంటారు. కానీ ఇలా జీవితాంతం ఒక వైఫ్ గా అనేది నేను ఎప్పుడు అనుకోలేదు. ఇదంతా కాళీమాత శివయ్య ఫాస్ట్ గా జరిగిపోతుంటాయి. అదే అంటారు కదా, జీవితంలో ఎప్పుడు ఎవరిది ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. అది మా ఇద్దరు లైఫ్ లో ఇలా తిరిగేసింది. మలుపు తిరిగినట్టేనా? 100%. మలుపు తిరగకపోతే ఇంకా తిప్పేసుకున్నాం, ఇంకేంది. మలుపు తిప్పకపోతే ఓకే. ఆ చికెన్ అంటుంటే నాకేదో 100% లవ్ సినిమా ఒకటి ఉంటుంది, అందులో తమన్నా కూడా చికెన్ అంటే సాటర్డే పోగానే సండే వచ్చింది అని చెప్పి చికెన్. అంతేనా? అదే బాపుతా? అవును, అదే బాప్తి. నేను చూసారా సినిమాది? చూసాను. తమన్నా నాకు చేతి కరెక్ట్. అవును, బహుశా దీన్ని చూసుండదు, చూయిస్తాను ఈరోజు. ఏది 100% లవ్వా? భైరవ్ డోంట్ డూ దట్ భైరవ్. పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఏమి ఇష్టం? పవన్ కళ్యాణ్ సినిమా ఎందుకంటే ఆ పాట పాడారు కదా. ప్రభాస్ అంటే ఇష్టం, పాట పాడమంటే 6 అడుగుల బుల్లెట్ అని. పవన్ కళ్యాణ్ సినిమాలు ఏమైనా ఇష్టమేనా? జల్సా ఇష్టం బాగా. ఏది? జల్సా. జల్సా. ఓకే. ఎందుకు? తొలి ప్రేమ, ఖుషి ఇవి ఇష్టం కదా? బాగుంటది మూవీ, సాంగ్స్ అండ్ ఆ స్టోరీ బాగుంటది. జల్సాలో ఏ సాంగ్ ఇష్టం? జల్సాలో తెలీదండి. జల్సాల సాంగ్స్ ఎన్ని ఉన్నాయో తెలీదు, ఏమేం సాంగ్స్ తెలీదు. మళ్ళీ అడిగితే మీరు పాడమంటారు కదా, అందుకే. ఏంటంటే ఏం పాడినా మీ అఘోరి కోసమే కదా. ఏం పాట పాడినా ఏం పాడలేదు. జల్సా మూవీ ఇష్టం, అందులో సాంగ్స్ ఇష్టం. ఒకటి ఫుల్ లెంగ్త్ సాంగ్ పాడతారా? ఫుల్ సాంగ్. అది మీకు కాలభైరవ అష్టకం పాడతానండి ఈవినింగ్ 6. కాలభైరవ అష్టకం అలాగే పాడిస్తాను. మీ దగ్గర ఇంకొక ఫోన్ ఉంది కదా, అందులో తీసుకుని మీకు ఇష్టమైన సాంగ్ ఆ లిరిక్స్ చూసి పాడతారా? ఓకే, డెఫినెట్లీ పాడతాను. వెయిట్ చేస్తున్నాం. అఘోరి చాలా ప్రజలందరూ మీలాగా ఆలోచిస్తే నానా, నిజంగా ప్రజలందరూ మీలాంటి వాళ్ళు, మానవత్వం ఉన్న వాళ్ళు ఉండడం బట్టే ఈ దేశం ఇంకా ముందుకెళ్తుంది. ఈ ట్రోలింగ్ వాళ్ళు ఎందుకో గానీ, అంటే నేను ఆనందించడం కాదు, వర్షిని పేరెంట్స్ హ్యాపీగానే ఉన్నారు నేను అని అంటోంది కాబట్టి నేను కొంత తీసుకున్నాను. ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉంచబోతు. అందుకనండి. ఓకే, అందుకే నేను మీతో వేరే యాంగిల్ నేను ఇది ఒకటే చెప్తున్నాను. రెడీ. మేము చాలా హ్యాపీగా ఉన్నాము, వాళ్ళని కూడా త్వరలోనే చాలా హ్యాపీగా ఉంచబోతాం కూడా. నైస్. వాళ్ళు హ్యాపీగా ఉండడమే కావాలి పేరెంట్స్. ఓకే, పాడండి. ఈ సాంగ్ కూడా డెడికేట్ చేస్తున్నాను. ఓకే. ఎవరికి? నాకు ఎన్ని సాంగ్స్? ఓకే, నీ ఇష్టం. కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా పెన వేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందని
అందం నీదే కదా, ఏదేదో పాడుతూ నా మీదే వాలుతూ హద్దుల్ని దాటుతూ మాయల్ని చేయకు, గుండెల్లో ఆడుతూ కళ్ళల్లో సోలుతూ నీ కొంట చూపుల గాలమి వేయకు. హృదయం హృదయం కనిసెనమ్మా, వయసే విరిసెనమ్మా, అమృతం పొంగి అనువనువు తలపే కురిసెనమ్మా. ముద్దుల్ని పేర్చవా, ముచ్చట్లే ఆడవా, నా మీదే చాలగా నీ ఒడి చేర్చవా. కన్నులదా బుగ్గలదా ముద్దులదా నవ్వులదా, మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం కదా. చూసారా మా చిన్ను ఎలా పాడిందో? ఏమనిపించింది ఆ పాట వింటే? నేనైతే ఫీల్ అయ్యా, మా హార్ట్ కు టచ్ అయింది. థ్యాంక్ యూ, లవ్ యూ. ఏంటి ఇంకా సిగ్గుపడుతున్నారు ఏంటి హ్యాపీ, వర్షిని? మేమైతే అంటే ముద్దు పెట్టాను కదా, లవ్ యూ చెప్పాను కదా, అందుకని. ఓకే, చాలా బాగా పాడారు. రేపు ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిందా సాంగ్ అంటున్నాను. చాలా బాగా పాడారు. వాయిస్ అదే అందుకే అంటుంటారు, రేపు ఎవరైనా పిలిచి సినిమాల్లో పాడమంటే పాడతారా? యా డెఫినెట్లీ పాడతాను. అనిపించేది ఎప్పుడైనా సినిమాల్లో పాడాలి అని? అంత ఛాన్స్ ఎప్పుడు రాలేదు కాబట్టి అనుకోలే. అంటే వచ్చి ఉంటే బాగుండేది అని అనిపించిందా ఎప్పుడైనా? లేదు. నటించాలనిపించింది అప్పుడు సినిమాల్లో? యా, నేను షార్ట్ ఫిలిమ్స్ చేశాను, కవర్ సాంగ్స్ చేశాను, ఒక మూవీ చేశాను, బట్ ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. మరి అది ఏమవుతుందో తెలియదు ప్రాజెక్ట్. ఓ, ఫుల్ లెంగ్త్ మూవీ చేశారా? హీరోయిన్ సిస్టర్ గా చేశాను అందులో. ఏంటి? హీరోయిన్ సిస్టర్ గా చేసిన. హీరోయిన్ సిస్టర్ గా ఏ మూవీ? అందమైన జీవితం, క్యాప్షన్ వచ్చేసి అమ్మో ఇన్ని కష్టాల. అందమైన జీవితం అమ్మో ఇన్ని కష్టాల. ఇదేదో మాకు సింక్ అయ్యేటట్టుంది క్యాప్షన్, అందుకని అంటుంటా. ఓకే, సో ఇంకా రిలీజ్ కాలేదు? ఇంకా రిలీజ్ కాలేదండి, ఆన్ ద ప్రాసెస్ లో ఉంది. సో అందమైన జీవితం, సినిమా జీవితం, రంగుల ప్రపంచాన్ని ఊహించుకొని ఇప్పుడు మరి ఆ బూడిద గుట్టల పక్కకి వెళ్ళటం నాకు హ్యాపీగానే ఉందండి. మరి మీకు ఎలా ఉందో మీకే వదిలేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకెలా ఉన్నా చాలా మందికి అదే 12% దగ్గర జీర్ణించుకోలేక ఎందుకు పోతున్నా అంటే, ఇంత అందమైన అమ్మాయి బూడిద పూసుకునే దాని పక్కన ఎందుకు అనుకుంటున్నారేమో. అదే అనుకుంటారు, ఆ కోణంలో ఆలోచిస్తారు. కానీ మనసులు కలిసిన హ్యాపీగా ఉన్నారు. ఆమె 14 years నుండి ఇప్పుడు 23 ఏజ్, అప్పటిదాకా ఆమె అనుభవించిన కష్టాలు ఏంటిది, ఆమె ఎంత నరకయాత్ర పడ్డది, ఇది ఎవరికి తెలియదు కదా. మళ్ళీ కష్టాలు గుర్చేయకండి, ఇప్పుడు ఆమె ఏడుస్తుందేమో. ఇందాక కూడా ఏడ్చింది. చేయను, బట్ ఎవరైతే అలా బ్యాడ్ గా కామెంట్స్ పెడుతూ ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళకు చెప్తున్నాను, వాళ్ళ ఇంట్లో ఒక అక్కనో చెల్లెనో ఉంటది, ఆమెకు అలాంటివి ఉన్నప్పుడు తెలిసి వస్తుంది. ఎవరిదైనా జీవితంలో ఒక రాయి గట్టిగా దెబ్బ తాకినప్పుడే తెలిసి వస్తుంది, అప్పటిదాకా సైలెంట్గా ఉంటారు. యూ హ్యావ్ టు బీ హ్యాపీ, డోంట్ వరీ. డైలాగ్ ఏమి ఇష్టం? ఓకే, డైలాగ్ ప్రభాస్ డైలాగ్ ఏమి ఇష్టం? నా ఛాతీ నెంబర్ తెలుసా? ఏంటంటే ఆల్రెడీ సినిమా నా ఛాతీ పవర్ తెలుసా? హార్స్ పవర్ ఎక్కువ.